మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారిలో కేసు క్లోజ్ అయిపోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసుకుందాం. సో టొమాటోస్ లో విటమిన్ సి ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ లో కూడా విటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం. సో క్యాప్సికమ్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు క్యాబేజ్ వేసుకుందాం. క్యాబేజ్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు పన్నీర్ వేసుకుందాం. సో పన్నీర్ లో ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. తగినంత కారం వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకుందాం. సో నీళ్లు వేసుకున్నాం కదా, ఇప్పుడు రోస్టెడ్ సేమియాని వేసుకుందాం. సో సేమియా అనేది వీటితో తయారవుతుంది కాబట్టి మనకి ఎక్కువగా ఐరన్ లభిస్తుంది, బి విటమిన్స్ ఎక్కువగా లభిస్తాయి. సో ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. కాసేపు ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు చూద్దాం. సో పన్నీర్ సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం.
పైనుంచి కొత్తిమీర వేసుకుంటున్నాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ పనీర్ సేమియా రెడీ. పనీర్ సేమియాకి కావలసిన పదార్థాలు: సేమియా 1 కప్పు, క్యాబేజ్ 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, పనీర్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్. పనీర్ సేమియా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడెక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, క్యాబేజ్, పన్నీర్ వేసి కాస్త వేగాక అందులో తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసి కాస్త నీళ్లు పోసి సేమియా వేసి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనీర్ సేమియా రెడీ. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.